యుఎస్ యూకేకి సంబంధించి ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తారు కదా, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, ఉండేటటువంటి విధి విధానాలు కానీ ఇతరత్ర అంశాలు కానీ ఒకసారి చెప్తారా? యూకేకి యూఎస్కి లోన్ ప్రాసెసింగ్ సేమ్ రెండింటికి ఒకే విధంగా ఉంటుంది. యూఎస్కి శాంక్షన్ అయిపోయిన తర్వాత శాంక్షన్ లెటర్ తీసుకొని వీసా ఎంట్రీకి వెళ్తే సరిపోతుంది. హౌ టు పే ద యూనివర్సిటీ పే అనే క్వశ్చన్ రేజ్ అయితే దెన్ హ్యావ్ లిక్విడ్, సో హ్యావ్ ఎడ్యుకేషన్ లోన్ సో అండ్ సో బ్యాంక్ దే హ్యావ్ ఎలిజిబుల్ ఫర్ టు పే అని చెప్పి సంథింగ్ చూపించేస్తే అది చెక్ చేసేసుకొని వీసా ఇచ్చేస్తారు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఏంటంటే వన్స్ లోన్ శాంక్షన్ అయిపోయిన తర్వాత శాంక్షన్ లెటర్ ఒకటి సరిపోదు. ఈ శాంక్షన్ అయిన అమౌంట్ని అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని ఎఫ్డీ చేసుకోవాలి. ఫిక్స్డ్ డిఫాల్ట్ ఎఫ్డీ చేసుకొని 30 days బ్యాక్ నుంచి ఎఫ్డీ ఉన్నట్టు చూపించుకోవాలి. యూనివర్సిటీకి చూపించుకోవాలి, దట్స్ కాన్సులేట్ అది యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఎంబసీ వాళ్ళకి చూపించుకోవాలి. సో ఇంకోటి అంటే వన్ శాంక్షన్ అయిన శాంక్షన్లో అప్ టు 10 to 11 lakhs యూనివర్సిటీ బిఫోర్ పేమెంట్ చేయించుకోవాలి. ఈ లోన్లోనే శాంక్షన్ అయిన అమౌంట్ నుంచి బిఫోర్ పేమెంట్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఎఫ్డీ చేసేస్తారు. వన్స్ ఎఫ్డీ అయిపోయిన తర్వాత త్రూ లోన్ శాంక్షన్ వాళ్ళు ఎనీసిమ్ బ్యాంక్ సమ్ ఎక్స్ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్ చేసేసుకుంటారు. యూఎస్కి వచ్చేసిన తర్వాత వీసా అప్రూవ్డ్ అయ్యి యూఎస్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్రూవ్డ్ అయిన వీసా కాపీని అప్లోడ్ బ్యాంక్ సిస్టమ్లో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు అయితే యూనివర్సిటీకి లేదా స్టూడెంట్ అకౌంట్గా డైరెక్ట్గా అక్కడ ఉన్న యూఎస్లో అకౌంట్ స్టూడెంట్ అకౌంట్కి డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తారు.